కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం, అమరవీరుల స్తూపం సాక్షిగా వేడెక్కిన రాజకీయం. తెలంగాణను బీఆర్ఎస్, దేశాన్ని బీజేపీ దోచుకున్నాయి. జహీరాబాద్ వేదికగా కేసీఆర్, మోడీపై రేవంత్ ఫైర్. కళ్ల ముందే తెలంగాణను నాశనం చేస్తానంటే ఊరుకోను, విశ్రమించకుండా యుద్ధం చేస్తానన్న గులాబీ దళపతి. దేశవ్యాప్తంగా ప్రశాంతంగా రెండో విడత పోలింగ్, 88 నియోజకవర్గాల్లోనూ సగం శాతమే నమోదైన ఓటింగ్. రిగ్గింగ్ కోసమే బ్యాలెట్లకు ప్రతిపక్షాల పట్టు, ఈవీఎంలపై ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టిన మోడీ. ఆమ్ ఆద్మీ తరపున ప్రచారం చేయనున్న సునీత కేజ్రీవాల్, రేపటి నుంచి జరిగే ప్రచార షెడ్యూల్ ప్రకటించిన ఢిల్లీ మంత్రి అతిషి. పీయూష్ గోయల్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి బొత్స, రైల్వే జోన్పై అబద్దాలతో ప్రజలను మోసం చేయవద్దని వ్యాఖ్య. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ, ప్రభాకర్ రావుకి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయలేదన్న సిపి. మంత్రి కొండా సురేఖకు ఈసీ వార్నింగ్, ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరిక. బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తోంది. టీ కాంగ్రెస్ లో ఘర్ వాపసీ మొదలు పెట్టామన్న జగ్గారెడ్డి. బీజేపీపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్, బ్రిటిష్ వారసత్వాన్ని కాంగ్రెస్ కొనసాగిస్తోందని వ్యాఖ్య. ఎమ్మెల్యే పదవిని వదులుకునేందుకు హరీష్ భయపడుతున్నారు, అందుకే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేయలేదన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. శ్రీశైలంలో వైభవంగా వార్షిక కుంభోత్సవం, ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధాన అర్చకులు. రాజోలు, రామచంద్రాపురంలో జనసేన ప్రచారం, జగన్ పట్టించుకొని కోనసీమ రైతుల సమస్యలు తాను తీర్చుతానన్న పవన్. షర్మిల వ్యాఖ్యలపై ఏపీ ఏఎస్జీ పొన్నవోలు కౌంటర్, తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా షర్మిల మాట్లాడారని మండిపాటు. జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు, తనకు ప్రాణహాని ఉందని విశాఖ సిపికి ఫిర్యాదు. ఆంధ్రప్రదేశ్లో 2 నామినేషన్ల పెండింగ్, వివరాలు సరిగ్గా అందించలేదని హోల్డ్లో పెట్టిన ఆర్ఓలు. మల్కజ్గిరిలో ఈటెలను ఆలింగనం చేసుకున్న మల్లారెడ్డి, ఎన్నికల్లో నువ్వే గెలుస్తావంటూ వ్యాఖ్యలు. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో వడగాలులు, అవసరమైతే తప్ప బయటకు రావద్దన్న వాతావరణ శాఖ. ట్రిపుల్ తలాక్ బిల్లును నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర, హిందూ మహిళలు ప్రమాదంలో పడతారన్న ఎంపీ అరవింద్. బీజేపీ సర్కార్ అన్ని వ్యవస్థలను నాశనం చేసేసింది, అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామన్న రాహుల్. హైదరాబాద్ లో సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్, 5 విదేశీయులతో పాటు 17 మంది అరెస్ట్. ఏపీకి హోదా విషయంలో బాబు, జగన్ మోసం చేశారు, బీజేపీకి బానిసలైపోయారని విమర్శించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్. ఈవీఎంలపై అన్ని పిటిషన్లను కొట్టేసిన సుప్రీం, ఈసీ నిర్ణయాన్ని సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం.